6:1 మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనతనందవల్లని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోనూ చేయులాగున మీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నా. వేషధారుల్లా ఉండొద్దు. సో ముఖ్యంగా యేసుప్రభు బోధిస్తున్న మాట ఏంటి? మీరు వేషధారుల్లాగా ఉండదు. వేషధారణ అంటే ఏంటంటే, నేను పలానా విషయాన్ని నమ్ముతున్నాను అని అంటాడు, కానీ వాడి ప్రవర్తన చాలా తేడాగా ఉంటుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మాయి అంటాడు భార్యతో, కానీ వాడి పని అంతా కూడా, వాడి ప్రవర్తన అంతా కూడా అమ్మాయిని ద్వేషించేటట్టే కనబడుతుంది. అరే నువ్వంటే నాకు చాలా ఇష్టం రా అంటాడు మాటల్లో, కానీ నీ వెనక గోతులు తీస్తూ ఉంటాడు. దీన్ని మనం వేషధారణ అంటారు. వేషధారణ అనొచ్చు. గ్రీకులో ఈ పదాన్ని, ఆ పదం నుండే నటుడు అనే పదం వచ్చింది. నటుడు అంటే ఎవరు? వేషాన్ని వేసుకునేవాడు. లేక మరొక మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తిలాగా కనపడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బైబిల్ ప్రకారంగా ఈ వేషధారణ అనేది మహాపాపం. ఈ వేషధారణ 2 రకాలుగా కనపడుతుంది. ఒకటి, నీ విశ్వాసం ఒకటేని ప్రకటిస్తూ నీ క్రియలు మరొక రకంగా ఉండడం, లేదా మనల్ని పొగిడే వాళ్ళ దగ్గర ఒకలాగా ఉండడం, మనల్ని తిట్టే వాళ్ళ దగ్గర ఒకలాగా ఉండడం. మనల్ని పొగుడుతున్నారు అనుకోండి, వాళ్ళతో చాలా మంచిగా ఉంటాం. ఆ పొగిడేవాడే ఒకసారి తిట్టడం మొదలెట్టాడు అనుకోండి, వెంటనే మనం మారిపోతాం. నేను అందుకే తెలుగులో ఒక మాట ఎక్కువ అంటూ ఉంటాను, ఆవేశంలో అసలు మనిషి బయటకు వస్తాడు. నువ్వు ఆవేశాలకు లోనవనంత వరకు నీతో అందరూ ప్రేమగానే ఉండొచ్చు, లేక నువ్వు కూడా ప్రేమగానే ఉండొచ్చు. కానీ ఒకసారి మాట తేడా వచ్చింది, ఏదో విషయాల్లో మీకు విభేదం వచ్చింది, అప్పుడు నీలో ఉన్న వికృతమైన మనిషి బయటకు వస్తాడు, లేక ఇతరులో ఉన్న ఆ వికృతమైన వ్యక్తి బయటకు వస్తాడు. అంటే ఇంతవరకు పైన ఉన్నవాడు కేవలం వేషమేనమాట. కాబట్టి విశ్వాసంలోను వ్యక్తిగత సంబంధాల్లోనూ కూడా ఈ వేషధారణ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే యెషయా గ్రంథం 29:13 యెషయా భక్తుడు ఒక మాట చెప్తాడు. అదే మాటని మత్తయి సువార్త 15:8-9 యేసు ప్రభు వారు కూడా ప్రస్తావిస్తారు. మత్తయి సువార్త 15:8-9 నేను చాలాసార్లు ఈ వచనాలు చెప్పాను, మళ్ళీ కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదు, గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరియే. సో ఈ వేషధారణ ఎలా ఉంటుందో యేసు ప్రభు వారు ఉదహరిస్తున్నారు. యెషయా గ్రంథం 29:13 యెషయా ప్రవక్త ఏదైతే చెప్పాడో దాన్నే ఇక్కడ యేసు ప్రభు వారు ఉదహరిస్తున్నారు. మీరు పెదవులతో గనపరుస్తారు కానీ మీ హృదయం దేవునికి దూరంగా ఉంది. చర్చికి వస్తావు, పాటలు పాడతావు, ఎక్కడైనా చక్కని పాటలు పాడతావు, లేక చక్కగా కూర్చొని అన్ని పనులు చేస్తావు, కనపడగానే వినయాన్ని ప్రదర్శిస్తావు. ఆ భక్తి దేవునికి ఇష్టమైంది కాదు. యెషయా గ్రంథం 29:13 చదువుతున్నాను. ప్రభు ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. నోటి మాటతోనే ప్రార్థనలో కేవలం పదాలు మాత్రమే వస్తున్నాయి, మనసుకి దేవునికి ఎటువంటి సంబంధం లేదు. ఆరాధనలో పాటలు మాత్రమే వస్తున్నాయి, ఆ మనసుకు దేవుడికి సంబంధం లేదు. తమ హృదయమును నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధువులను బట్టి వారు నేర్చుకునేవి. మేము కూడా నేర్పించాం. బాప్తిస్మం పొందారా, ఆరాధనకు రావాలి, వాక్యం వినాలి, బలలో పాలు పొందాలి అని చెప్తాం. అప్పటి మత విధుల గురించి మాట్లాడట్లేదు, ఇప్పటి మత విధుల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఏం చేస్తారంటే, ఆదివారం వస్తారు, ఆరాధన చేయమన్నప్పుడు నిలబడతారు, స్తోత్రం స్తోత్రం అంటారు, అయిపోయిన తర్వాత బలలో పాలు పొందుతారు. బానే ఉంటుంది ఇక్కడ అంతా. కానీ చర్చిలోంచి బయటికి వెళ్ళిన తర్వాత వెంటనే వేషం మార్చేస్తారు. ఎవరితోటో చిన్న గొడవ వచ్చింది, అమ్మలో నాన్నలో లకారాలు మకారాలు అన్నీ వచ్చేస్తాయి. ఏంట్రా నువ్వు దేవుని బిడ్డవు కదా ఎలా మాట్లాడుతున్నావు అంటే, ఆ దేవుని బిడ్డ అయితే మాత్రం ఇన్ని మాటలు అంటే ఊరుకోవాలా? వేరే వ్యక్తి బయటకు వస్తాడు. ఎవరో నిన్ను సాయం అడిగారు, సరే ఓ 10,000 కదా ఇస్తాను, వడ్డీ ఎంత ఇస్తావు? ఇంకో మనిషి బయటకు వస్తాడు. మన వ్యాపారాలలో, మన వైవాహిక సంబంధాలలో, మన వ్యవహారాలలో ఆదివారం భక్తుల్లాగా అయితే కనపడం. ఆదివారం ఒక జీవితం, సోమవారం నుండి శనివారం దాకా మరొక జీవితం. ఆదివారం అని కూడా అన్నగాని చర్చిలోకి వచ్చి కూర్చున్నప్పుడు మాత్రమే మారిపోతాం మనం. చూడండి, మన పిల్లడు ఇంట్లో బాగా అలర చేస్తాడు, అది స్కూల్కి వెళ్ళా కానీ చూడండి చేతులు కట్టుకొని సార్ చెప్పింది రాసుకుంటూ ఎంతో పద్ధతి కలిగిన బిడ్డలా కూర్చుంటాడు. అదే పిల్లడు స్కూల్ అయిన తర్వాత ఇంటికి వచ్చాక చూడండి వాడు అలరే, నువ్వు కంట్రోల్ చేయలేవు, చిచ్చరవిడుగులా చెలరేగిపోతారు. అప్పుడు మీరేమంటారు? మీ మాస్టర్కి చెప్తానంటారు. ఆ చెప్పగా అంటారు. దేవుడు ఏం చెప్పాడో దానికి వ్యతిరేకంగా నువ్వేం చేసినా ఆయన ఒప్పుకోడంతే. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు లోనొకలాగా పైన ఒకలాగా ఉంటే ఆయనకి నచ్చదు.
యెషయా చెప్పినటువంటి ఆ ప్రవచనాన్నే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుల విషయమై ఆయన మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 15:1 ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులను యేసునద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారే, వారెందుకు పెద్దల పారంపర్యాచారం అతిక్రమించుచున్నారు? మనకు ఒక పారంపర్యాచారం ఉంది, మడి కట్టుకోవాలి, పూజలు చేసుకోవాలి, వ్రతాలు చేయాలి, ఇంత శుభ్రంగా శుచిగా ఉండాలి, ఇవి కదా ప్రాముఖ్యం. అప్పుడు యేసుప్రభువారు అంటున్నారు, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు? మీరు పారంపర్యాచారాల గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రభుతో మీకున్న సంబంధం ఏంటి అని ఎప్పుడు ఆలోచించుకోరా? దేవుడు మీ నుంచి ఏం కోరుతున్నాడో ఆలోచించుకోరా? తల్లిదండ్రులకు లోబడండి, దూషించకూడదు అని వాక్యం కనబడితే మీరేమంటారంటే, నువ్వు దేవుడికి ఇవ్వడం ప్రాముఖ్యం, నీ తల్లిదండ్రులు చూడడం కాదు, ముందు దేవుడిని చూడాలి, దేవుడికి ఇవ్వాలి అని తల్లిదండ్రుల కోసం దాచింది కూడా దొంగిలించేటువంటి దొంగ వ్యక్తులుగా ఉన్నారు మీరు. మీరా భక్తి గురించి మాట్లాడేది, మీరా ఆచారాల గురించి మాట్లాడేదని వాళ్ళను విభేదించారు. కాబట్టి ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచదు, పైకి భక్తిగా ఉంటూ, పైకి చక్కగా పాటలు పాడుతూ, పైకి ఉపవాసాలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ బాగానే కనబడుతున్నారు, కానీ మీ హృదయాలు మాత్రం సరిగ్గా లేవు. ఆ హృదయాలు ఎలాగున్నాయో కూడా, వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయో కూడా యేసుప్రభువు వారు తెలియజేస్తారు. కానీ దానికంటే ముందు మారు మనసుకు తగిన విధంగా నిజంగా మార్పు చెందిన వ్యక్తి ఎలా ఉంటాడో అలాగే బ్రతకాలి అనే ఆదేశం బాప్తిస్మిచ్చి యోహాను వాళ్ళకి ఇవ్వడం లూకాసు వార్త 3:8 చదువుతాము, మత్తయి సువార్త 3 కూడా మనం చదువుతాం. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. లూకాసు వార్త 3:8 మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. నిజంగా మారారా? నిజంగా మారితే ఆ మారు మనసుకు తగ్గట్టుగా మీరు బ్రతకండి. మీ జీవితాల్లో ఆ మార్పు సంకేతాలు కనపడాలి. పైకి సంకేతాలు కానీ లోన కనపడడం లేదంటే మీరు ఎటువంటి వారు అంటాడంటే, యేసుప్రభువు వారు స్వయంగా చెప్తారు. మత్తయి సువార్త 7:15 పైకొకలాగా లోనొకలాగా ఉండే వాళ్ళకి యేసుప్రభు ఇచ్చిన చక్కని బిరుదులేంటో చూడండి. మత్తయి సువార్త 7:15 అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. నువ్వు లోనొకలాగా బయట ఒకలాగా బ్రతుకుతున్నావంటే నువ్వు క్రూరమైన తోడేళ్ళు అంటే వాడి. తోడేళ్ళు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, ఎంతమంది తోడేళ్ళ బ్రతుకుతున్నారో నాకు తెలియదు. నువ్వు పైకి ఒకలాగా లోనొకలాగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. అలా పైకి ఒకలాగా లోనొకలాగా ఉన్న వాళ్ళని ఆయన ఏమంటున్నాడంటే క్రూరమైన తోడేళ్ళు అంటున్నాడు. ఎందుకు తోడేళ్ళతో పోల్చారు? తోడేళ్ళని వెంటనే గుర్తుపట్టలేం. వాటి బొచ్చు, గొర్రె బొచ్చు చూడటానికి ఒకేలా కనబడుతుంది. మీరు నక్కలు చూసుంటారు కానీ తోడేళ్ళని చూడలేదు. తోడేళ్ల బొచ్చు కూడా తెల్లగానే ఉంటది, కానీ జాగ్రత్తగా చూస్తే అర్థమైపోద్ది, దానికి అక్కడక్కడ మచ్చలు ఉంటాయి. ఇది గొర్రెల్లో కలిసిపోయింది అనుకోండి, నువ్వు వెంటనే తోడేళ్ళని గుర్తుపట్టలేవు. కుక్కలైనా గుర్తుపట్టచ్చు కానీ తోడేళ్ళు గుర్తుపట్టలేము. మూతి వేరేగా ఉంటది. ఎక్కువ బొచ్చున్నటువంటి తోడేళ్లు చూడటానికి గొర్రెలాగే కనపడతాయి, అంటే దూరం నుంచి. జాగ్రత్తగా చూస్తే తెలిసిపోతాయి. వాటి కాళ్ళు వేరు, వీటి కాళ్ళు వేరు, వాటి తోక వేరు, వీటి తోక వేరు, వాటి ముఖం వేరు, వీటి ముఖం వేరు, కానీ మోసం చేయగలవు. అవి గొర్రెల్లో కలిసినట్టు కలిసి ఆ గొర్రెల్లో ఏదైనా ఒంటరిగా ఉంటే వెళ్ళి దాని మీద పడి పీక్కు తినేస్తాయి. అవి గొర్రెల్లా నటిస్తున్నాయి, గొర్రెలుగా మారలేదు. అటువంటి తోడేళ్లు ఇవాళ క్రైస్తవ సమాజాన్ని పట్టి పీడిస్తున్నారు. యేసుప్రభు శిష్యుల్లో ఇటువంటి తోడేలు ఒకటి ఉంది. యేసుప్రభు శిష్యుడిగా కూడా తిరుగుతూ ఆయన బోధలు వింటూ, ఆయనకి ఎవరైనా ఏదైనా ఇస్తుంటే దాన్ని దాస్తూ చక్కగా కూడా తిరిగాడు. కానీ సమయం వచ్చినప్పుడు 30 వెండి నాణాలకు అమ్మేశాడు. తన ప్రభువుని అమ్మేశాడు డబ్బుల కోసం. యేసుప్రభు వారు అన్నాడు, అసలు ఇటువంటి వాడు పుట్టకుండా ఉంటే బాగుండు. వాడు క్రూరమైన తోడేళ్ళు. వాడు వచ్చి ముద్దు పెట్టుకుంటున్నాడు యేసు అని. అప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వేమీ నా శిష్యుల్లాగా నన్ను ముద్దు పెట్టుకోవడంలే, నువ్వు నన్ను అప్పగించడానికి ముద్దు పెట్టుకుంటున్నావు నాకు తెలుసు. క్రూరమైన తోడేలు, పైకి భక్తిగా ఉంటూ సమయం వచ్చినప్పుడు బలి చేసేసే తోడేళ్ళు. ఇటువంటి వాళ్ళు క్రైస్తవ సమాజంలో జొరబడి ఉన్నారు. వీళ్ళు భక్తుల్లా నటిస్తారు, కానీ సమయం వచ్చినప్పుడు ఉన్న సంఘానికే పాతకంగా మారిపోతారు. ప్రార్థనకు వస్తాడు, వాక్యం వింటాడు, కానీ సంఘ ఐక్యతను చెడగొట్టడానికి మాట్లాడాల్సిన అన్ని మాట్లాడుతుంటాడు. సేవకుడు ఏదైనా చెప్పాడు అనుకోండి, ఆయన అలా చెప్తాడు, చేస్తాడేంటి? సంఘస్థులు ఏమన్నా ఉద్యోగంగా ఏదైనా చేయాలనుకున్నారు అనుకోండి, ఎంత మాట అంటున్నావు, ఏం ఓడబొడి చేద్దారు అనుకుంటున్నావు? దగ్గరే ఉంటారు, మనతోటే ఉంటారు, ప్రార్థనలు ఉంటారు, వాక్యం వింటారు, కానీ వెనక్కలాగే మాటలు, పాడు చేసి మాటలు మాట్లాడుతుంటారు. ఐక్యత అంటే కేవలం కలిసి ప్రార్థన చేయడమే కాదు, కలిసి మెలిసి మనస్ఫూర్తిగా ముందుకు సాగాలి. ఐక్యత అంటే మాటకు అర్థం ఏంటి? చీమలను చూడండి, వాటి సైజు కంటే, వాటి బలం కంటే, వాటి శక్తి కంటే పెద్ద తేలు ఉందనుకుందాం, కానీ చీమలన్నీ కలిసి ఆ తేలుని చంపేస్తాయి. అన్ని కలిసి ఆ తేలు మోసుకెళ్ళిపోతాయి. ఒకటే చేయదు,
ఒక 5-6 కలుస్తాయి. పేడ పురుగులు చూడండి, అవి కలిసి ఆ ఉండను తయారు చేసి కలిసి తోసుకుంటూ వెళ్తుంటాయి. కనీసం పేడ పురుగులకు ఉన్న ఐక్యత కూడా సంఘంలో ఉన్న వ్యక్తులకు ఉండదండి. ఒకటి చేస్తా ఉంటే ఇంకొకటి వెనకలు అవుతూ ఉంటాడు. ఈ మాట అంటున్నావు, ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఎవడు చేస్తాడు అయినని? అది ఎవడన్నా ఉంటాడా? ఎవడన్నా చేస్తాడా? అది చేద్దాం ఇది చేద్దాం అంటాం. చేసే పని చెడగొడతారనమాట. వీళ్ళని క్రూరమైన తోడేళ్ళు అనొచ్చు. వీళ్ళు సమాజ క్షేమం కోరేవారు కాదు, సమాజాన్ని నాశనం చేసేవాడు. క్రైస్తవ సమాజం గురించి మాట్లాడాల్సి వస్తే ఇస్కరియోతు యోధాలు ఉన్నారు. బాహ్య సమాజం గురించి మాట్లాడాల్సి వస్తే చాలా మంది మతోన్మాదులు ఉన్నారు. వీళ్ళు ఏమంటారంటే వాళ్ళ దేవుడి గురించి చెప్తున్నాడు, మన దేవుడు గొప్ప. అసలు నీ దేవుడు నా దేవుడు ఏంటండి? దేవుడు ఎప్పుడు ఒకడే ఉంటాడు. ఆ దేవుడు ఎవరో తేల్చుకుందాం అనుకోవాలి. కానీ ఇప్పుడు దేవుడు ఇంపార్టెంటా, సమాజ క్షేమం ఇంపార్టెంటా? నా దేవుడు అని కొట్టుకు చేస్తే దేశం విడిపోదు. మనం కలిసి ఉండాలి, మనం కలిసి సాధించాలి, మనం కలిసి పని చేయాలి. ఆ మతాలు కూడా ఎవరికండి? మతాలే దేవుడు, పక్కన పెడదాం, మనందరం మనుషులుగా కలిసి ఉందాం అనే ఆలోచన పెంచరు. ఈ మతోన్మాదులు మతాన్ని పట్టుకొచ్చి మనుషుల మధ్యలో విభేదాలు తీసుకొచ్చి సాటి మనిషిని హీనంగా నీచంగా చూసేటట్టు చేసేటట్టు చేసే క్రూరమైన తోడేళ్లు సమాజంలో కూడా ఉన్నారు. వీళ్ళ పైకి వేసుకునే వేషం ఏంటో తెలుసా? ఈ మతోన్మాదులు వేసుకునే వేషం ఏంటో తెలుసా? జాతీయత. మేమే నిజమైన దేశభక్తులం అంటారు. దేశభక్తిని, మతభక్తిని, దేశభక్తి చాటున మతభక్తిని పెంచి పోషిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదో వాళ్ళ దేశభక్తులు, ఈ క్రైస్తవులు ఎవరో దేశభక్తులు కాదు, ఇస్లాం మతంలో ఉన్న వాళ్ళు ఎవరో దేశభక్తులు కాదు, వీళ్ళే దేశభక్తులు అనే కలరింగ్ ఇస్తారు. వాళ్ళు క్రూరమైన తోడేళ్లే. క్రైస్తవ సమాజంలో ఇస్కరియోతు యోధలాగా వేరు చేసే తోడేళ్లు కూడా ఉన్నాయి. జాగ్రత్త. ఇక రెండవది, మత్తయి సువార్త 23:27లో యేసు ప్రభు ఇటువంటి వేషధారుల గురించి మాట్లాడినటువంటి మాట చూద్దాం. మత్తయి సువార్త 23:27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు. ఈ కూడా చాలా ప్రమాదమే. సున్నం కొట్టిన సమాధి. ఎవరినైనా మనం సమాధి చేస్తామనుకో జాగ్రత్తగా కప్పెట్టాలి, బాగా లోతుగా తీయాలి, అడుగును పెట్టాలి, పైన బాగా మట్టి కప్పాలి. లేకపోతే ఏమవుతుంది? ఒక కోడి చచ్చిపోతే పొద్దునుంచి సాయంత్రం దాకా ఆ కోడి మాంసం అమ్మేవాడు షాపులో వేలాడుతున్న వాసన ఏం రాదు. ఆ చేపలు అమ్మేవాడు పొద్దునుంచి సాయంత్రం దాకా నీటితో తడుపుతూ ఉంటాడు, చచ్చిపోయినది వాసన రాదు. కానీ మనిషి చచ్చిపోతే 13 గంటల లోపే ఎంత కొంపు వస్తుందంటే ఇక మనం భరించలేం, ముక్కు పుటాలు పగిలిపోతాయి. కాబట్టి ఏం చేస్తాం? ఎవరైనా చచ్చిపోగానే ఫ్రీజర్ బాక్సులు తెస్తాం. ఎందుకు మనం అంత జాగ్రత్త తీసుకుంటాం? మనిషి చచ్చిపోయిన తర్వాత కుళ్ళు కొంపు తొందరగా స్టార్ట్ అయిపోతుంది. మన శరీరంలో బోల్డ్ పురుగులు ఉంటాయి, ముద్దులెట్టుకుంటారు. ఈ బొక్కల మీద కూడా కొన్ని తిరుగుతూ ఉంటాయి. మైక్రోస్కోప్ లో చూస్తే కనపడతాయి. మీ మొఖాల మీద తిరుగుతూ ఉంటాయి. ఇలాగా నువ్వు ఎన్ని పౌడర్లు రాసుకున్నా ఏం రాసుకున్నా తిరుగుతూ ఉంటాయి. అన్ని పురుగులు బతుకుతున్నాయి. కాబట్టి నువ్వు చచ్చిపోగానే ఈ పురుగులని నిన్ను తింట మొదలెడతాయి, వెంటనే మొదలెట్టేస్తాయి. కాబట్టి అందరికంటే కుళ్ళు గంపు వస్తావు. సున్నం కొట్టిన సమాధుల్లో వచ్చిన సమస్య ఏంటంటే ఆ వాసన నువ్వు భరించలేవు. ఒక్కొక్కడు బాగా తినేస్తాడు, బాగా గ్యాస్ వదులుతున్నాడు, కానీ సెంటు కొట్టాడు. భరించగలవా? అస్సలు భరించలేము. ఆ వాసనకి ఈ వాసన కలిసి ఇంకా చిరాకు వస్తుంది. సున్నం కొట్టిన సమాధులు చాలా ప్రమాదం. మనం వాటి మధ్యన ఉండలేము. సున్నం కొట్టిన సమాధుల్లో క్రైస్తవులో కొంతమంది ఉంటున్నారు, సంఘములో కొంతమంది ఉంటున్నారు, సమాజంలో కొంతమంది ఉంటున్నారు. వీళ్ళు క్రూరమైన తోడేళ్ళు, కంపు కొట్టేటువంటి సమాధులు. వాళ్ళ కంపు భరించలేం, వాళ్ళ క్రూరత్వాన్ని భరించలేం, అలాగే వాళ్ళ కాలకోట విషాన్ని కూడా భరించలేం. మత్తయి సువార్త 23:33. సర్పములారా, సర్ప సంతానమా. ఈ వేషధారుల్ని యేసు ప్రభు సంబోధిస్తున్న మాటల్లో మరొక మాట ఏంటంటే సర్ప సంతానమా అంటున్నాడు. సర్ప సంతానం. సర్పంతో వచ్చిన సమస్య ఏంటి? ఎవడైనా కుక్కను పెంచుకుంటాడు, కోడిని పెంచుకుంటాడు, పాములను ఎవడో పెంచుకోడు. పులుల్ని పెంచుకోవచ్చు, సింహాలను కూడా పెంచుకోవచ్చు, కానీ పాములను పెంచుకోవడం చాలా ప్రమాదకరం. ఒకవేళ ఒకడు పాముని పెంచుకోవాలనుకున్నా దాన్ని తీసుకెళ్లి ఓ బుట్టలో పెట్టేసి అక్కడ ఉంచుతాడు. పడుకున్నప్పుడు పక్కలేసుకుని పడుకోడు. పుల్లుల్ని, సింహాలని పక్కలేసి పడుకునే వాళ్ళు ఉన్నారు. ఆఖరికి కుందేళ్ళని, పందిని కూడా పక్కలేసి పడుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. కానీ పాములను ఎవడో పక్కలేసుకోడు. అది కిసి పెట్టుకుంది అనుకో, నువ్వు ఇంకా ఏ కిసులకు పనిచేయవు. సర్ప సంతానం. వీళ్ళు బానే ఉంటారు, కానీ వీళ్ళు మాట్లాడే మాటలు గుండెలను కోసేస్తుంటాయి, మనసును చీల్చేస్తూ ఉంటాయి, కుటుంబాల్లో తగాదాలు తీసుకొస్తూ ఉంటాయి. సాటి సహోదరుడిగా కూడా ఉంటాడు, కానీ వాడు మాట్లాడే మాటలు నీ సంసారాన్ని నెట్ట నిలువున చీల్చేస్తాయి. చూడండి 58వ కీర్తన 3వ చరణం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిందురు, పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోదురు, వారి విషము నాగుపాం విషం వంటిది, మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను చెవి మూసుకున్నట్టి చెవిటి పాముల్లా ఉన్నారు. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు ఎంత బోధిస్తున్నా ఏమాత్రం పట్టించుకొనని వాళ్ళు.
ఈ వేషధారులు చర్చిలో కూర్చుంటారు, ఎంత వాక్యం చెప్పనివ్వండి అది వాళ్ళ చెవిలోకి ఎక్కదు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు సంఘాన్ని, కుటుంబాలను చీల్చేస్తుంటాయి. కాలకోట విషం కంటే కూడా డేంజర్ వీళ్ళ మాటలు. విపరీత బుద్ధి కలిగిన వీళ్ళు వైపరీత్యం వాళ్ళ బుద్ధిలో కనబడుతుంది. సో యేసు ప్రభు క్రూరమైన తోడేళ్లతో పోలుస్తున్నాడు, కంపు కొట్టే సమాధులతో పోలుస్తున్నాడు, కాలకోట విషం కలిగిన సర్పాలతో పోలుస్తున్నాడు. నువ్వు వేషధారిగా ఉంటే దేవుడు నిన్ను అట్లనే చూస్తాడు. నువ్వు యథార్థపరుడుగా ఉండాలి. నీ ప్రార్థన, నీ ఆరాధన, నీ దాన ధర్మాలు కూడా యథార్థంగానే ఉండాలి. ఒక మాట చూసుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ తన్ను ఆరాధించేవారు ఎలా ఉండాలని ఆయన కోరుతున్నాడో అక్కడ మనం చదవచ్చు. కేవలం నోటి మాటలతో ఆరాధించేవారు కాదు, గాని తన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించువారు. నువ్వు యథార్థముగా ఆరాధించకపోతే నీ ఆరాధన దేవునికి క్రూరంగా, కపటముగా, కంపు కొట్టేదిగా, కాలకోట విషయంలా కనపడుతుంది. కానీ ఆయన కృపను సాధించగలిగిందా మాత్రం ఉండలేదు. దేవుడు కృప నీకు దొరకాలి అని అనుకుంటే, దేవుడు దయ నీ మీదకు రావాలి అనుకుంటే, నీ ప్రార్థన యథార్థంగా ఉండాలి, నీ ఆరాధన కూడా యథార్థంగా ఉండాలి. హెబ్రీ 11:6 దేవుని యొద్దకు వచ్చువాడు ఎలా ఉండాలి. యోహాను సువార్త 4:23 దేవుని ఆరాధించేవాడు ఎలా ఉండాలి. ఆత్మతోనూ సత్యముగా. నువ్వు ఆయన ఆరాధిస్తున్నావంటే నిజంగా దేవుడిని గుర్తించావా? నువ్వు ఆయన ఆరాధిస్తున్నావంటే నిజముగా నీ నీచత్వాన్ని అర్థం చేసుకున్నావా? నువ్వు ఆయన ఆరాధిస్తున్నావంటే నిజంగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆ ప్రేమను ఆస్వాదిస్తున్నావా? ఇవేవి లేకుండా చేసే ప్రార్థన, ఆరాధన దేవునికి ఆమోదయోగ్యం కాదు. సమాజంలో ఇటువంటి వాళ్ళ జీవితం క్రూరత్వానికి దారితీస్తుంది. సమాజంలో ఇటువంటి వేషధారులు కంపు కొట్టే బతుకులు, సమాజంలో ఇటువంటి వేషధారులు విషం చిమ్మేటువంటి తాచు పాములు లాంటి వాళ్ళు. కాబట్టి అటువంటి వ్యక్తులుగా కాకుండా యథార్థవంతులుగా, నిజంగానే ఆత్మలో దీనులుగా, నిజంగానే అంతరంగములో నుంచి పొంగి పొర్లేటువంటి ఆరాధన అనేటువంటి ఆ సువాసనను గుబాళించే వాళ్ళగా మన ఆరాధన ఎలా ఉండాలో ఇక్కడ ఇంకొక మాట చూస్తాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. జిహ్వా ఫలం నోటిలో నుంచి వచ్చే మాటలు మనసులో నుంచి వస్తే 16వ వచనం, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. నువ్వు చేసే ధర్మములైనా, నువ్వు చేసే ప్రార్థనలైనా, నువ్వు చేసే ఆరాధనలైనా అవి హృదయంలో నుంచి పెళ్ళుబుకినప్పుడు, పరిశుద్ధాత్మ చేత అవి రప్పించబడినప్పుడు అవి దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటాయి. నిజంగానే లోన మార్పు ఉంటే నువ్వు దీనుడుగా ఉంటావో తప్ప క్రూరుడుగా ఉండలేవు. నిజంగానే పరలోకపు రాజ్య సంబంధుల గుణలక్షణాలు నువ్వు కలిగి ఉండగలిగితే, నిజంగానే క్రీస్తు నీతి నిన్ను స్వాధీనం పరుచుకుంటున్నట్లయితే నీలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. నువ్వు కంపు కొట్టే వ్యక్తిగా ఉండలేవు. లోన బయట కూడా శుద్ధిగా ఉంటావు. తెలుగులో ఒక పద్యం ఉంటుంది, అందులో బాండ శుద్ధి లేని పాకమేలా అంటాడు. నీ జీవితంలో దేవునికి ప్రతికూలమైనవి కలిగి నువ్వు ఆరాధన చేస్తే దేవుడికి ఆమోదయోగ్యం కాదు. 3వది, లోన సర్పముగా, సైతాను సంబంధిగా ఉంటూ ప్రభువుని సంతోషపరచలే. క్రూరమైన తోడేలుగా ఉంటున్నారా? కంపు కొట్టే సమాధులుగా ఉన్నారా? విషపూరితమైన పాముల్లా ఉంటున్నారా? ఆలోచన చేసుకోవాలి. ఆరాధన చేసే ముందు నీ హృదయంలో నుంచే ఆరాధన వస్తుందో లేదో పరిశీలన చేసుకోవాలి. కేవలం పాటలు మాత్రమే కాదు, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మనం ఆయన ఆరాధన చేయాలి.